హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్వత్రిక ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకునేందుకు ప్రధాన పార్టీలు అన్నీ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈసారి ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థులను ఎంపిక చేస్తూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కువ సమయంలో క్యాండిడేట్ల ఎంపికల్లోనే గడుపుతున్నారు. ఒక్కో జిల్లా నుంచి నియోజకవర్గాల వారీగా నేతలను అమరావతి పిలిపించి వాళ్లతో చర్చలు కూడా జరుపుతున్నారు. అనంతరం ఎవరికి ఇబ్బంది లేని విధంగా అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేస్తున్నారు. అటు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ఈ ఎన్నికలను జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎలాగన్నా గెలిచి తీరాలని కసితో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా ఉండే విజయవాడ నగరంలో ఇరు పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేశాయి. ముందుగా విజయవాడ పార్లమెంట్ స్థానానికి టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని బరిలో ఉండగా ఆయనకు పోటీగా వైసీపీ నుంచి దాసరి జై రమేష్ పోటీ చేస్తున్నారు. ఈసారి నాని జై రమేష్ మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని విజయవాడ పొలిటికల్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ తన సీనియర్ నేత గద్దె రామ్మోహన్ రావును బరిలో దింపుతుండగా ఆయనకు పోటీగా వైసీపీ యలమంచిలి రవిని నిలబెడుతుంది. గతంలో టీడీపీలోనే ఉన్న యలమంచిలి ఈసారి వైసీపీలోకి వెళ్లారు. ఇక విజయవాడ సెంట్రల్ స్థానం నుంచి టీడీపీ ముఖ్య నాయకుడు బోండా ఉమా రంగంలో ఉండగా ఆయనపై వైసీపీ మల్లాడి విష్ణుని బరిలో దించుతుంది. ఇద్దరే కావడంతో ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా ఓట్ల మెజారిటీ చాలా తక్కువగా ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎవరిని దింపాలో చంద్రబాబుకు ఇంకా అర్థం కాలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జలీల్ ఖాన్ ఈసారి తన కుమార్తెకు అవకాశం ఇవ్వాలని కోరడంతో ఈ సీట్ను చంద్రబాబు పెండింగ్లో ఉంచారు. అయితే వైసీపీ మాత్రం ఈ స్థానంలో ముందుంది. ఇప్పటికే వెల్లంపల్లి శ్రీనివాసరావుకు జగన్ మాట ఇచ్చినట్లు సమాచారం. కానీ ఇదే స్థానంలో టికెట్ ఆశిస్తూ వైసీపీ నుంచి కోరాడ విజయ్ కుమార్ అలాగే పోతిన ప్రసాద్ కూడా రేసులో ఉండడంతో వెల్లంపల్లి శ్రీనివాసరావుకు సొంత పార్టీ నుంచే గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద బెజవాడలో ఏ పార్టీ అయితే డామినేట్ చేస్తుందో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకుంటుందని ఇప్పటికి ఎన్నోసార్లు రుజువైంది. అందుకే ఇక్కడ ఉన్న నియోజకవర్గాలను టీడీపీ వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం అలాగే అప్డేట్స్ కోసం చూస్తూనండి అవర్ ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.